కార్లు చూడండి, పరుగో 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 పరుగు. అమ్మ జీవితం ఎప్పుడు చూసినా పరుగో పరుగో. మీరు కనుక హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా ఈ బ్రిడ్జిని విజిట్ చేయండి. ఈ బ్రిడ్జి ఎక్కడుందని అడగరే. ఈ బ్రిడ్జి ఎక్కడుందంటే మనకి దుర్గం చెరువు పైనుంచి డైరెక్ట్గా జూబ్లీ హిల్స్ కనెక్ట్ అయ్యేదానికి ఈ రోడ్డుని తక్కువ మార్గంలో ఎక్కువ మరి ఇబ్బంది లేకుండా మనం వెళ్ళేదానికి ఏం చేశారంటే షార్ట్ కట్ బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి దీనికి సెకండ్ లండన్ బ్రిడ్జి అంటారు. నైట్లో అయితే లైటింగ్ చూస్తే ఎక్సలెంట్గా కనపడుతుంది. నైట్ జర్నీ చేయండి. ఇంచుమించి 2 కిలోమీటర్లు అబవ్ ఉన్నది. చాలా బాగుంటుంది. బ్రిడ్జి మీద వెళ్తుంటే కింద నుంచి నీళ్ళని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతిని పొందుతూ ఉంటాం మనం. మీరు హైదరాబాద్లో ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి, సరదాగా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా జూబ్లీ హిల్స్ నుంచి బ్రిడ్జి పైన మనం ఏకదమ్ ఎన్ఆర్బిట్ మాల్ దాకా మనం కోహినూర్ హోటల్కి టచ్ అవుతుంది రోడ్డు. ఈ రోడ్ నుంచి మరి బాగుంటుంది. అయితే మరి ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రేజీ ఫుడ్స్ పై రావు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేదానికంటే మీకు ఇందులో ఒక క్రియేటివిటీ చూపించాలనే ఉద్దేశంతో వీడియోనే చూపిస్తున్నాను. తదుపరి వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ నేను కనపడుతూ మాట్లాడుతాను. అయితే మరి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నా. అబ్బా, ఆ మూకుడు చూడండి ఎంత చక్కగా నల్లగా దగా మెరుసు ఉందో. ఆకలి అవుతుంది, అర్జెంటుగా ఏదైనా తిందామని అనుకోకుండా బయటికి వెళ్ళి ఇంట్లో వంట అయిందంటే లేట్ అవుతుంది అనేసరికి సరే ఆకలి అవుతుంది, ఏదైనా కారంగా తిందామని వెళ్ళేసరికి ఫ్రైడ్ రైస్ వాసన కొడతా ఉంది. సరే ఇక్కడ ఏదో ఉందో చూద్దామని మన దగ్గరలో ఉన్న ఒక ఫ్రైడ్ రైస్ సెంటర్కి వెళ్తే చూడండి ఆ మూకుడు ఎంత చక్కగా నల్లగా, దీని తల్లి మొత్తం నల్లగా కర్రీగా అయిపోద్ది. దానికి కరిగి 3 నెలలు పైన అయ్యే ఉంటుంది. ఆ ముక్కలు వేస్తూ ఉన్నాడు. చికెన్ ముక్కలు అన్నాడు. ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాడు. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం నిలబడ్డాను. దాన్ని చూస్తే తినాల వద్ద పక్క నుంచి ఆకలి అవుతుంది. మనం అర్జెంటుగా ఉన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తాం, ఏదో తెచ్చుకోమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తాం కదా. ఆ ఏదో తెచ్చుకున్న బదులు తెచ్చుకున్న తర్వాత గొంతులో మంట, కడుపులు ఏదో తిప్పినట్టుగానే తిన్న తర్వాత తేనుపులు, అది అరగకపోతే లేనిపోని ఇబ్బంది, తిని పడుకుంటే డైజెషన్ కాదు, ఉదయానికి లేనిపోని ప్రాబ్లమ్స్ ఎన్ని ఫేస్ చేసి బయట ఫుడ్ని అది చూడండి ఎంత చక్కగా. మళ్ళీ ఇప్పుడు ఇందులో వేసిండు. ఇది సరే ఫ్రైడ్ రైస్ సంగతి ఇలా ఉంచుతూ ఏం చేస్తున్నారో బాబు అంటే మంచూరియా అన్నాడు. మంచూరియా అంటే ఏం మంచూరియా అంటే మరి ఇక్కడ అబ్బా ఏమో మంట అండి. మంటను చూడండి. తిన్న తర్వాత మన కడుపులో కూడా మంట ఒక రకంగా రాదేమో ముందే చెప్తున్నాడు వాడు. ఇదిగోరా బాబు, నువ్వు తిన్న తర్వాత ఈ మంచూరియా తిన్నాక నీ పరిస్థితి ఇది. ఆ పొగ చూడండి మాడిపోయి నల్లగా, ఆ ఆయిల్ చూడండి, ఆ నీళ్ళు చూడండి, ఆ ఉప్పు చూడండి, ఆ కారం చూడండి ఏ విధంగా ఉందో. ఇటువంటి ఫుడ్ తింటే మరి తొందరగా 70-80 కాదు 50తోనే క్లోజ్ అయిపోతాయి మన జీవితాలు. చూడండి అది ఎలా మంటలు పుడుతున్నా, మంట లోపలికి వెళ్ళిపోయి నీళ్ళలోంచి కూడా మండుతుంది అది. మళ్ళీ దాని మీద దానికి ఏం పోస్తున్నాడు, దానికి పేరు లేదు, ఊరు లేదు. వైట్ పోసాడు యాసిడ్ అనుకున్నాను, బ్లాక్ పోసాడు అది ఏం రసమో తెలియదు. అది చూడండి, ఆ రెడ్ చూడండి, అది యాక్చువల్గా అది టమాటా సాస్ కానీ కాదు, కలర్ అది. ఇప్పుడు తిప్పుతారా మనం కూడా చూడండి, రైట్ తిప్పడికి. అటువంటి తిండి తింటే సావక, చచ్చిపోక, కడుపు గుల్లిపోక, పేగులు మాడిపోక, గొంతుకి ఎండిపోక ఏం జరుగుతుంది చూడండి. వేసిండు అది ఎప్పుడు చేసిండో ఎప్పుడు చుట్టిండో ఉండలు ఆడ. ఇంకా మళ్ళీ ఉండలు చూపించలేదు. నేను నెక్స్ట్ టైం ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఈవేళ రేపు ఫుడ్ పరిస్థితి ఎట్లుందంటే ఇంట్లో వంట అవ్వలేదని, ఇంట్లో బాగోలేదని బయట తినవాలి అనుకుని బయట అవుట్ ఆఫ్ ఫుడ్ అంటా ఉన్నాం కదా. అవుట్ ఆఫ్ ఫుడ్ తిన్న తర్వాత మన పరిస్థితి అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోతుందని మర్చిపోవద్దు. చూడండి ఎట్లా తీస్తుండ పొగలు చూడండి. ఎట్లా 2 నిమిషాల్లో తయారు చేసి చేతికిస్తాడు, మసాలా వేసి కమ్మగుందని తిన్న తర్వాత గొంతు పట్టుకుని చూడండి దాన్ని ఎలా తీస్తుంది. చారు లెక్క తీసేదాన్ని మేము. ఆ కింద చూడండి అది వైట్ అండ్ బ్లాక్ ఎట్లా ఉందో. ఈ విధమైన పాత్రలో ఈ విధమైన దాంట్లో వండింది తయారు చేసి మనం తింటే మన బతుకు, మన పరిస్థితి ఏం కావాలి, మన పరిస్థితి ఏమైపోవాలి, మనం ఎక్కడ పోవాలి, ఎవరిగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి మన ఆరోగ్యాన్ని మనమే చక్కగా పాడు చేసుకున్నాం. ఇందులో తిరగలేదు. ఏంటి రావు గారు ఎప్పుడు మంచిగా చెప్పారు, యాంటీగా చెప్తారు, మనం ఎవరిని ప్రమోట్ చెయ్యం. ఉన్నది వీడియోని చూసి మీరు ఒకసారి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అంతే. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నేను వేరేగా చెప్పలేదు. ఇంతవరకు మన వీడియో చూసి మన క్రేజీ ఫుడ్స్ ఫ్యామిలీస్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ తదుపరి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.